హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఇప్పుడు మీకు కనిపిస్తున్న పుచ్చకాయ ఎన్ని కేజీలు ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ పుచ్చకాయ. దీన్ని కట్ చేసుకొని ఈరోజు మనం తినేద్దాం. ఈ వీడియో చూస్తున్న వారికి పుచ్చకాయ కట్ చేయటం వచ్చో రాదో అని దాని గురించి కాదు మేము కట్ చేసింది. ఏ వీడియో లేక ఏదో ఒక వీడియో అప్లోడ్ చేద్దామని ఈ వీడియో తీయటం జరిగింది. ఈ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ వీడియో ఎందుకు చేసామనేది. ఓన్లీ వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రమే కాకుండా ఒక కొత్త టేస్ట్ని మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో తీసాం. నేను 2014-15 సంవత్సరంలో ఇలా బయట హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇలా టేస్ట్ చేశాను. చాలా టేస్ట్గా ఉంది. మళ్ళీ ఈ టైంలో టేస్ట్ చేసిన ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ తర్వాత ఇలా టేస్ట్ చేయడానికి ఛాన్స్ దొరికిందనమాట. ఇలా మీరు వీడియోలో చూసిన విధంగా ముక్కల్ని కట్ చేసుకోండి. మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, కొత్త రకమైన ఒక టేస్ట్ని పరిచయం చేస్తానని. ఇలా ఈ పుచ్చ ముక్కల్ని ఇలా మంచిగా సన్నగా తరుక్కున్న తర్వాత దీన్ని చెప్పిన తర్వాత ఓ ఇదేనా అనిపించవచ్చు. కాకపోతే మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేంటంటే నేను చల్లేది మిరియాల పొడి అన్నమాట. అలాగే ఉప్పు. ఈ మిరియాలని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా దంచుకోవాలి. పలుకులు ఉండకూడదు, పలుకులు ఉంటే కారం వేస్తుంది. కాబట్టి ఈ మిరియాలు, ఉప్పు ఈ పుచ్చ ముక్కలకి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఈ సమ్మర్లో చాలా టేస్ట్గా ఉంటుంది. నేను తింటున్నాను కదా, చూడండి వీడియోలో కనిపిస్తున్నాను కదా, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇప్పుడే నేను కాలేజీ నుంచి వెళ్ళొచ్చి ఈ పని చేసి తింటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.